విష్ణు, హియర్ ఈజ్ యువర్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ. ఎలా ఉందో చెప్పు. ఈ ఫ్రైడ్ రైస్ వీడికి నచ్చిందో లేదో చూడాలంటే చివరి వరకు వెయిట్ చేయాలి. ఈ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానంటే, ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను, వాటిని సన్నగా తరిగాను. తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని కూడా సన్నగా తరిగాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసాము. తర్వాత మనం తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ మరియు వెల్లుల్లిపాయలని కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను, కొద్దిసేపు ఫ్రై చేస్తాను అనమాట. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. అప్రాక్సిమేట్గా ఒక 1 minute ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులో కోడిగుడ్లు యాడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఒక గుడ్డు తీసుకున్నాను, అది గుడ్డు తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఒక మనిషికి వండుతున్నాను కాబట్టి ఒక గుడ్డు యాడ్ చేశాను. మీరు మనిషికి ఒక గుడ్డు చొప్పున యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్లో. ఇప్పుడు ఈ గుడ్డుని ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదు. వెంటనే ఒక స్పూన్ తీసుకుని కలపాలన్నమాట. నేను ఒక వుడెన్ స్పూన్ తీసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ కలుపుతున్నాను వెంటనే. సో ఇప్పుడు మన స్ప్రింగ్ ఆనియన్స్, మన గార్లిక్ అన్నీ ఆ గుడ్లు ఫ్రైలో కలిసిపోయినాయి అనమాట. చూడండి, ఇలా కలిసిపోవాలన్నమాట. కలిసిపోతూ ఫ్రై అయితే ఇంకా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక గుడ్డు 80% ఫ్రై అయిన తర్వాత ష్రింప్ యాడ్ చేయాలన్నమాట. సో ఇది ముందుగానే ప్రీ కుక్డ్ ష్రింప్. మాకు ఇక్కడ ప్రీ కుక్డ్ ష్రింప్ దొరుకుతుంది కాబట్టి అవి డైరెక్ట్ యాడ్ చేసాము. మీకు ఫ్రెష్ ష్రింప్ దొరికితే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం తెలుగు వాళ్ళం, మనం రుచికరమైన వంటలు తింటాం. సో మన రుచికి తగినట్టు ఇక్కడ ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా బయట ఫ్రైడ్ రైస్లో గరం మసాలా యాడ్ చేయరు. ఇది మన తెలుగు వాళ్ళ రుచికి తగ్గట్టు కస్టమైజ్ చేసుకున్నాం. బయట రెస్టారెంట్స్లో ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే వాళ్ళు టేస్టింగ్ ఏజెంట్స్ రకరకాలవన్నీ యాడ్ చేస్తుంటారు. సో అవి మంచివి కాదు. సింపుల్గా ఇలా పిల్లలు అడిగితే ఇంట్లో చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు నేను పెప్పర్ కూడా యాడ్ చేశాను, ఒకసారి కలుపుతున్నాను. చివరిగా ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ముందుగా కారం యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ బయట ఫ్రైడ్ రైస్లో ఈ కారాలు అవన్నీ వాళ్ళు ఏంటంటో టేస్టింగ్ ఏజెంట్స్ కలుపుతారు. ఇప్పుడు సోయా సాస్ యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి కొద్దిసేపు కలిపితే మన ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ఈ సోయా సాసు, ఈ కారం కొంచెం పట్టే వరకు ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి ఇందులో. ఈ ఫ్రైడ్ రైసు రకరకాల రైస్తో తయారు చేయొచ్చు. ఇంతకుముందు ఒక వీడియోలో నేను స్టిక్కీ రైస్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించాను, అది చూడండి, లింక్ యాడ్ చేశాను. మీరు సోనా మసూరి రైస్తో చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, స్టిక్కీ రైస్తో చేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను బాస్మతి రైస్ ఉంది ఇంట్లో, అది వాడుతున్నాను అనమాట. పొడి పొడిగా కావాలంటే ఇలా బాస్మతి రైస్ వాడుకోండి. ఇప్పుడు మీరు బయట రెస్టారెంట్లో ఈ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసే టైంలో మీరు చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బయట రెస్టారెంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ అవి వాడి మన హెల్త్ పాడు చేస్తున్నారు. సో మీరు ఇంట్లోనే సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. ఇదిగో మన తెలుగు వాళ్ళ రుచికి తగ్గ ష్రింప్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్లో నీట్గా మనకి ప్లేట్ చేసి ప్రజెంటేషన్గా ఇస్తారు కదా, అలా ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, ఆ బౌల్లో 3 కొత్తిమీర ఆకులు వేసాను. ఆ తర్వాత ఆ బౌల్ నిండా మనం తయారు చేసిన ష్రింప్ ఫ్రైడ్ రైస్ని నింపేసి దాన్ని ప్రెస్ చేయాలన్నమాట ఇలా గట్టిగా. సో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీన్ని బోర్లించాలి. ఇలా బోర్లించి మనం ఆ బౌల్ని ఇలా తీసేస్తే ఇలా ప్రజెంటేషన్ వస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర ఆకులు అలా పెట్టేస్తే మన ష్రింప్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎలా ఉందిరా ఇది? చెత్తగా ఉంది. నెక్స్ట్ టైం ఐ విల్ షో యు హౌ టు మేక్ ఇట్.